ఒక దగ్గర ఎక్కడ మీరు మాట్లాడుతుంటే విన్నట్టున్నా ఇది సాయి పల్లవి గారితో వర్క్ చేయటం అంటే ఏ స్మాల్ టాస్క్, చిన్న టాస్క్ కాదు అని మాట్లాడినట్టు సందర్భం కాదు. ఎట్లా పడ్డారు మరి? ఆవిడ అంటే బేసిక్గా ఆమెకి స్క్రిప్ట్ పంపాలండి. ఓకే. అంటే మనం మిగతా హీరోయిన్కి ఈ అమ్మాయికి కంప్లైంట్ ఏంటి అనేది? కంప్లైంట్ నాట్ ఎగ్జాక్ట్ కంప్లైంట్ కాదండి. అంటే మనం ఏమనుకుంటామంటే ఒక హీరో కథ చెప్పినా, ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినా, ఒక హీరోయిన్ కథ చెప్పినా ఫస్ట్ ఒప్పేసుకోవచ్చు కదా, తర్వాత చూసుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒప్పించడం, కథ చెప్పడం ఈజ్ వెరీ అంటే హెక్టిక్ ప్రాసెస్ అండి. ఒకళ్ళకి అంటే మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం ఆల్రెడీ జరిగిపోయింది లేదంటే జరుగుతుంది ఈజ్ వెరీ ఈజీ. బట్ ఒక స్టోరీ రాసుకుని నా బ్రెయిన్లో ఏదైతే రన్ అవుతుందో నేను చాలా ఎగ్జైట్ అయితే తప్పితే నేను మీకు కథ చెప్తానని మీ దగ్గరికి రాను. ఆ ఎగ్జైట్మెంట్తో కూడినప్పుడు చెప్తున్నప్పుడు నేను సరిగ్గా చెప్పలను అని ఉంటుంది. బట్ మీ బ్రెయిన్కి అది నచ్చుద్దో చెప్పలేం. అది బాగున్న దాన్ని కూడా మీకు నచ్చవచ్చు, బాగాలేదు కొన్నిసార్లు నచ్చచ్చు. బట్ మ్యాక్సిమం ఆ నరేషన్ ఈజ్ వెరీ టీడియస్, ఫస్ట్ పాయింట్. రెండోది మన బ్రెయిన్లో ఉన్నదంతా ప్రజెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రజెంటేషన్ కాదు కదండి. మన బ్రెయిన్లో ఉన్నదంతా ప్రజెంట్ చేయడం అనేది నాట్ ఏ ఈజీ ప్రాసెస్ అండి. ఇదే చిరాకు అనుకుంటే ఈవిడ స్క్రిప్ట్ అడుగుద్ది, స్క్రిప్టే అడుగుతుంది. నేను చదువుకుంటాను అంటే మన జనరల్గా రెగ్యులర్గా మన రైటింగ్స్లో కానీ స్క్రిప్ట్లో మొత్తం అంతా అర్థమైపోయే భావోద్వేగం ఎక్కడ ఉంటుందండి? ఆన్ స్పాట్ చాలా మారుతుంటాయి. ఆన్ స్పాట్ మారుతాయి. ఇప్పుడు హీరో వస్తాడు, హీరోయిన్ చూస్తాడు, ఎందుకే ఇలా చేసామని అంటాడు. హీరోయిన్ కూడా చూస్తూ ఉంటుంది, కళ్ళు నీళ్ళు పెట్టుకుంటుంది, అది తుడుద్దామని ట్రై చేస్తాడు, ఆమె ఇది అనేది ఏదో అంటే ఇట్స్ నాట్ ఎ నోవల్. మనం నోవల్ రైటింగ్లో చెయ్యం కదండి. స్క్రిప్ట్ అయితే నేను అప్పుడు ఓ పని చేయండి, మీకు కథ తెలుసు మళ్ళీ స్క్రిప్ట్ వద్దు అని చెప్పి అరవింద్ గారితో ఏం చెప్పించారంటే నేను నెరేట్ చేస్తా, ఐ నో దానికి ఆ అమ్మాయి అగెన్స్ట్ అని, అయినా కానీ ఒకసారి నెరేట్ చేస్తా, అప్పుడు డౌట్స్ ఉంటే. ఎందుకంటే నాకు నరేషన్కి ముందు 45 minutes ప్రీలూడ్ కావాలి నాకు. వాళ్ళ ప్రపంచాన్ని పరిచయం చేయాలి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని పరిచయం చేయాలి. అప్పుడు నేను ఎలా కోప్పడతాను అన్నప్పుడు ఆ సీన్లో అర్థం వస్తుంది. నాకు ఎలా కోపం వస్తుంది, నాకు ఎలా ఏడుపు వస్తుంది, నేను ఎందుకు ఏడుస్తున్నాను అనే కారణాన్ని ఫస్ట్ వాళ్ళ ప్రపంచం ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఒక్క పుల్ల ఉంటుంది, ఎంత ఫీల్ అవుతారు, వచ్చేటప్పుడు సిగ్నల్ వస్తే ఎలా ఉంటుంది, వెళ్ళేటప్పుడు సిగ్నల్ పోతే ఎలా ఉంటుంది అనే భావోద్వేగాలు ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో ఫస్ట్ చెప్పేసి ఫ్లోలో కూడా కట్ చెప్పేసి ఓవరాల్గా 5-6 hours ఇద్దరం కూర్చున్నాం. అది అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఇప్పుడు స్క్రిప్ట్ పంపమంటే పంపుతానన్నాను. మంచి తనకి ఫస్ట్ నరేషన్లోనే బాగా నచ్చిందండి. మొత్తానికి మార్చేశారు. మార్చలేదండి, మారదండి అంత. ఈజ్ నాట్ సో ఈజీ. అంటే మనకి జనరల్గా ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు హీరోయిన్స్ అంత పర్టికులర్గా ఉండడం, వాళ్ళ ప్రయారిటీస్లోకి ఇది రావడం కష్టం అండి. బికాస్ హీరో అట్ ఎ టైం ఒక సినిమా చేస్తారు, వాళ్ళు 3-4 films చేస్తారు. సో అంత పర్టికులర్గా ఉంటే వాళ్ళ టైం లైన్ సరిపోదు. బట్ ఈమెకి టైం లైన్ లేదు, టైం అయిపోతుందని కూడా ఏముండదు. ఆమెకి ఏదైనా డౌట్ వచ్చిందంటే సెట్లో 45 minutes మా ఇద్దరి మధ్యన ఆ డిస్కషన్స్ ఉండేవి, విచ్ వర్ వెరీ గుడ్. సినిమాకి చాలా ఉపయోగపడ్డాయండి ఆమె. ఓకే. అయితే మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ మళ్ళీ హ్యూజ్ ఫిలిం చేయాలి, మంచి తెనాలి రామకృష్ణ లాంటి సినిమా చేయాలని చెప్పి మాట్లాడారు, ఏఎన్ఆర్ గారితో కంపేర్ చేస్తూ చైతన్యని. అదేంటి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఒక లైన్ ఉందా, ఫ్యూచర్ అని మాట్లాడారు? నేను ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటంటే ఈ సంస్థలో ఒకటి, వేరే సంస్థ ఒకటి, 2 movies ఆల్రెడీ కమిట్ అయిపోయామండి. సూర్య గారితో ఒక మూవీ ఉంది, యాజ్ ఇట్ ఈస్ హిందీ హీరోతో ఏదో చెప్పామో అది ఉంది. అంటే కార్తికేయ 3 పర్టికులర్ కార్తికేయ 3కి ప్యారలల్గా ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంటుందండి. లొకేషన్స్ కూడా చూసాం, మంచి లొకేషన్స్ కూడా. సో ఇట్ విల్ బి దేర్. ఇది కాకుండా నా ప్రపోజల్ ఆయనకి ఒక 2 movies చెప్పాను నేను, నా ప్రపోజల్స్ అండి. అంటే ఏఎన్ఆర్ గారు మీ తాతయ్య గారు చేసిన దాంట్లో తెనాలి రామకృష్ణ ఏదైతే ఉందో, నేను తెనాలి రామకృష్ణ చూసేది వేరే జోన్లో చూస్తానండి. అప్పుడు నాగేశ్వర ఆయన హీజ్ ఎ సోషల్ రిఫార్మిస్ట్. ఇప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి ఒక అద్భుతంగా చూపించచ్చు ఆ సినిమాని, ఒక విజువల్తో సహా, ఒక అండర్ కరెంట్లో, అండర్ లేయర్లో ఒక మెసేజ్తో సహా ఎంటర్టైనర్ ఇవ్వచ్చు. అంటే అసలు ఇంక ఎక్కడ ఆగని అంత ఎంటర్టైనర్లో నాకు అది ఐ హ్యావ్ ఇన్ మై మైండ్ మాట. నేనేం చెప్పానంటే ఒకవేళ నేను 2-3 ప్రాజెక్ట్స్లో ఇక్కడ ఉంటే సరే మీరైనా చేయాలి, అది యూ హ్యావ్ టు డూ ఇట్. సో తెలుగు వాచకంతో సహా అన్నీ మారిపోతాయండి. అంటే నాకు ఇష్టం అది ఆ సినిమా చేయడం. ఓకే.
అందులో మంచిగా విజయనగర సామ్రాజ్యం ఇంకొక ఎంపైర్ ఉంటాడు, అందులో 15 to 20 minutes ఒక రాజు ఉంటాడు. అప్పట్లో ఆయన చేశారండి, రామారావు గారు చేశారు. సో ఆ క్యారెక్టర్కి ఇంకొక హీరో కావాలి. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అండి, ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. అంటే మొత్తం నేషన్ వైడ్ దాని గురించి మాట్లాడుకున్నారు. మీరు పిట్టప్ కథలు కూడా చాలా బాగుంటాయి తెనాలి రామకృష్ణ, చాలా బాగుంటాయి. సో మై ఇంటెన్షన్ ఈజ్